కొడాలి నాని. ఆయన గురించి మనందరికీ తెలుసు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు. గతంలో చెప్పుకుంటే బూతుల రాయుడుగా బాగా పేరు పొందినటువంటి వ్యక్తి. బొచ్చు, నన్నేం పీకుతాడురా, వాడెవడు, వీడమ్మ మొగుడా, వాడమ్మ మొగుడా అనే ఏదైతే ఆ మాటలు ఉన్నాయో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. అది గత 5 ఏళ్లుగా వచ్చినటువంటిది. అంతకుముందు ఆయన వేరే ఏ పార్టీలో అయినా ఉన్నుండే. తెలుగుదేశంలో ఉన్నుండే, ఆయన ఇండివిడ్యువల్‌గా అయినా కూడా గుడివాడలో చాలా మంచి పేరైతే ఉండేది. గుడివాడలో కొడాలి నాని గారు తప్ప ఎవ్వరు ఎంతమంది వచ్చి నించున్నా గెలిచే పరిస్థితి లేదు. ఆయన అంత బలంగా కేడర్‌ని ఉంచుతారు అన్న వాళ్ళ కష్టాలు, సుఖాల్లో అన్నిటిలో కూడా ఆయన ఉంటాడు అని పేరుండేది. కానీ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి సావాసమో లేదంటే ఇంకొకటో కావచ్చు. వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంటారు కదా! ఉన్న పేరుని మొత్తం సర్వనాశనం చేసుకొని, ఊర్లో కేడర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనని తిట్టని వారు అంటూ లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసమా? లేదంటే పదవుల కోసమా ఏంటనేది తెలీదు గానీ, మొత్తానికి ఆయన జీవితాన్నయితే పాడు చేసేసుకున్నారు కొడాలి నాని గారు. చెప్పాలంటే పాడు చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారని కూడా అనొచ్చు. ఆయన టచ్ చేస్తే ఎవరైనా అంతే. ఆయనతో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే జైలుకి, బెయిల్‌కి బయట ఉండాల్సిందే. అవినీతుల్లో, కేసుల్లో ఉండాల్సిందే. ఇప్పటికే వాళ్ళ స్నేహితుడు, సన్నిహితుడు వల్లభనేని వంశీ గారు ఒక పక్క జైల్లో ఉన్నారు. ఏం చేయాలో నెక్స్ట్ ఈయనదే అన్నట్టుగా కూడా చాలా వార్తలొస్తున్నాయి. మొన్న కూడా జగనన్న కాలనీలో జరిగినటువంటి అవకతవకల మీద ఈయన మీద పేరొచ్చింది. సో, రేపో ఎప్పుడో అలా అరెస్ట్ చేస్తారని కూడా చాలా క్లియర్‌గా వస్తున్నటువంటి సంకేతాలు చూసినటువంటి కొడాలి నాని గారికి గుండెపోటొచ్చిందట. ఆయన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏఐజీ హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లారు ఏంటని మనకు తెలీదు గానీ, అసలు గుండెపోటు రావటం ఏంటి, గుట్కాల వల్ల ఇంకోటా అనేది పక్కన పెడదాం. ఆయనకి అసలు ఎలాంటి మేనరిజంతో ఒక డైనమిక్ లీడర్‌గా ఉండేటువంటి కొడాలి నాని గారు కూడా భయపడుతున్నారేమో అనిపించింది. ఏదైతే ఆయన ఇప్పుడు గుండెపోటు వచ్చిందని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారో, భయపడుతున్నారా? కొడాలి నాని గారికి కూడా భయం ఉంటుందా అనేది ఇప్పుడు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. మొన్న కూడా వల్లభనేని వంశీ గారి అరెస్ట్ అప్పుడు కూడా ఏంటండి మీరు అంత అగ్రెసివ్‌గా పోయింది, ఏమైంది అంటే, అప్పుడంటే అధికారం ఉండేది. ఇప్పుడు ఉద్యోగం నుంచి పీకేశారు. మేము ఇప్పుడు ఎందుకు అగ్రెసివ్‌గా ఎందుకు మాట్లాడాలి? బొచ్చులు, బొశానాలు ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా ఆయన దెబ్బకి కామ్ అయిపోయి కూర్చున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? ఏం మాట్లాడారు? వైఎస్ఆర్‌సీపీని అదే గనక మీరు నిజాయితీగా ఇండివిడ్యువల్‌గా ఉన్నా కూడా మీరు గెలిచే సత్తా ఉండేది ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు మీ రాజకీయ భవిష్యత్తుని, మీ రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకం చేసేసుకున్నారు మీ మాటలతో, మీ చేతలతో. జగన్మోహన్ రెడ్డి గారి సావాసంతో అని కూడా అనొచ్చు. ఈరోజు మీరు ఈ గుండెపోటనో నిజంగా వచ్చిందో లేదంటే ఇంకొకటి వచ్చిందో తెలీదు కానీ, ఇలా దాక్కునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి సావాసమే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ఎవరైనా ఉండనివ్వండి, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అక్కడ ఉండేది. అవన్నీ మీరు పోగొట్టేసుకున్నారుగా. ఇకపోతే ఇప్పుడు ఎందుకని గుండెపోటు రావటం? అంటే రేపో మాపో అరెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటే కొద్ది రోజులు ఇవన్నీ క్లియర్ అయిపోతే ఎవరు అరెస్ట్ చేయడానికి రారు అనేది ఒకళ్ళ వాదన. లేదు, ఒకసారి వెళ్ళి ఆయనకి ఏం కాకపోయినా సరే ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఏదో ఆయనకి ఇబ్బంది ఉంది, హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందని చెప్తే రేపొద్దున్న అరెస్ట్ చేయడానికి వచ్చినా కూడా కోర్టుకి వెళ్ళి ఇదిగోనమ్మా నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు, బెయిల్ ఇప్పించాలి అని చెప్పేసి కోరే అవకాశాల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్‌లో ఈయన వెళ్లారు అనేది కూడా కొంతమంది వాదన. ఏదైనా సరే ఆయన గుండె చాలా గట్టిగానే ఉండాలి. ఇలాంటివి చాలా చూడాలి. చాలా ముఖ్యంగా కొంచెం వెయిట్ చేస్తే చాలా విషయాలు బయటకొస్తాయి. మరి ఇప్పటికే అంత బలంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి ఎందుకని మరి ఇలాగ దాక్కుని భయపడి హాస్పిటల్ పేరుతో తిరగాల్సినటువంటి పరిస్థితి ఆయనకి ఎవరు తీసుకొచ్చారనేది ఆయన ఆలోచించుకుంటే మంచిది. సో, ప్రస్తుతానికైతే ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేదైతే తెలీదు గానీ, ఆయనైతే ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన కొద్ది రోజులుగా బాగోట్లేదు అని చెప్పి, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందిగా ఉందని చెప్పి జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన బయటకు వస్తారా? అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి పరిస్థితి అనేది మనకు కొద్దిగా గంటల్లో, కొద్దిగా రోజుల్లో తెలిసే పరిస్థితి అయితే ఉంది.